ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 9, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నివాసం ఉండాలని అనుకున్నప్పుడు దేవునికి మనము నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నామని వాక్యం సెలవిస్తుంది. ప్రతి కట్టడము కూడా క్రీస్తునందు చక్కగా అమర్చబడి ఉంది అని అంటున్నారు. మనల్ని క్రీస్తులో అమర్చిన వాళ్ళు అపోస్తులను, ప్రవక్తలను, వాళ్ళు చక్కగా మనల్ని క్రీస్తులో అమర్చారట. క్రీస్తు అమర్చబడుతున్నటువంటి ప్రతి అమూల్యమైన రాయికి మూలరాయి అన్నారు. అంటే పునాది రాయి. ఒక మందిరం నిర్మించడానికి, దేవుడు నివాసం ఉండడానికి ఏ మందిరం అయితే నిర్మించుచున్నారో ఆ మందిరానికి పునాది యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ మందిరం దేవుని యొక్క సంఘమే. ఆ సంఘం అంటే సమూహంగా ఏర్పరచబడిన దేవుని పిల్లలు. ఆ పిల్లలతో దేవుడు నివసించాలనుకుంటున్నారు. ఆ పిల్లలను దేవుడు ఏర్పరచుకొని వారిలో నేను ఉంటాను అని అంటున్నారు. మనం అనుకున్నట్లుగా దేవుడు నిర్జీవమైన వాటిలో ఉండరు, జీవము కలిగిన వాటిలో ఉంటారు. ఆ జీవము కలిగిన వారం మనమే. ఎందుకంటే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఊపిరి మనలో ఉంది కనుక మనము దేవుని వారమై ఉన్నాము, దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుడు ఆయన ఇంటి వారిలో ఉంటానన్నారట. అలాంటప్పుడు మనమే కదా ఆయన ఇంటి వారము. మనతోనే నివసించాలనుకుంటున్నారు. మనమే ఆయనకి పరిశుద్ధమైన ఆలయముగా ఉన్నాము. ఇక పరిశుద్ధమైన ఆలయము దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనము దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించాలి. ఇక ఆ యొక్క ఆలయం అనేది, ఆ కట్టడం అనేది ప్రభునందు వృద్ధి పొందుతూ ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎలా వృద్ధి పొందుతుంది? ఇక ఆ మందిరం కట్టబడడానికి, ఆ మందిరంలోనికి లేదా ఆ సంఘములోనికి చేర్చబడుతున్న ప్రతి రాయి కూడా క్రీస్తులో అమర్చబడి, ఇక ఆ మందిరము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ మందిరంలో నిలబడతారు, ఆ మందిరంలో నివసిస్తారు, ఆ మందిరంతో కలిసి ఉంటారు. ఆ మందిరం మరెవరో కాదు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు మనలోనికి వస్తారు అని మనము అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు మనతో నివాసం ఉంటారు అని మనం అనుకున్నప్పుడు మనం ఎలా జీవించాలి? అందుకే మన జీవితాలట దేవునికి సజీవ యాగముగా సమర్పించాలంట. దేవునికి నచ్చినట్లుగా మనం జీవించాలట. పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలట. అప్పుడు దేవుడు పరిశుద్ధ సంఘపు గుంపులో మనల్ని అమర్చి మనలో నివసిస్తారు. అప్పుడు ఆ సంఘం కూడా ఎత్తబడి దేవునితో పాటు పరిశుద్ధ లోకములో నివాసం ఉంటుంది. అటువంటి గొప్ప ధన్యత మనందరినీ పొందుకోవాలని ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నారు. దైవజనులు బ్రదర్ పి. నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.